కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు, ఆక్రమణలు, అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు కూటమి నేతలు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కనుసన్నల్లో గ్రావెల్ దందా జరుగుతుంది. పొదలకూరు సమీపంలోని చిట్టేపల్లి తిప్ప నుంచి రేయింబవళ్లు గ్రావెల్ను తరలిస్తూ సోమిరెడ్డి గ్యాంగ్ సొమ్ము చేసుకుంటోంది. లేఅవుట్లకు గ్రావెల్ తోలుతున్నట్లు ట్రాక్టర్ డ్రైవర్ ఒప్పుకున్నాడు. వీడియో తీస్తున్న వారిపై దౌర్జన్యానికి యత్నించారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో గ్రావెల్ తరలించడంతో చిట్టేపల్లి తిప్ప రూపురేఖలు మారిపోయాయి. టీడీపీ నేతల గ్రావెల్ దందాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. ఎస్ వెంకటనారాయణ, కూటమి ప్రభుత్వంలో చూస్తున్నాం, సాక్షాత్ ఎమ్మెల్యే సమక్షంలో ఆయన కనుసన్నల్లోనే గ్రావెల్ దందా కొనసాగుతుందని అంటున్నారు. అలాగే ఈ వీడియో తీస్తున్న వారిపైన కూడా వాళ్ళు దౌర్జన్యానికి దిగినట్లు తెలుస్తుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? మహేశ్వరి, సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చుట్టూ పుట్ట గుట్ట ఏ ఒక్క దాన్ని వదలకుండా ప్రతి చోట అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రావెల్ ని ఇసుకని యథేచ్ఛగా తరలిస్తున్నటువంటి పరిస్థితి సర్వేపల్లి నియోజకవర్గంలో కనిపిస్తోంది. తాజాగా దాదాపు 9 నెలల అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ ని ఇసుకని పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తూ ఆ సోమిరెడ్డి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారనేది తాజాగా దాదాపు పార్టీలో వినిపిస్తున్న ప్రచారం. ఇవాళ తాజాగా నిన్నటి నుంచి కూడా ఏదైతే ఆ పొదలకూరు పట్టణానికి సమీపంలో ఉండే చిట్టేపల్లి తెప్ప నుంచి ఆ రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ ను అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పట్టణంలో ఏదైతే పొదలకూరు సరౌండింగ్ లో ఉండే లేఅవుట్లకి గ్రావెల్ ని అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని స్థానికులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది కాక గతంలో ఆ ఇరువు ఇసుక రీచ్ కావచ్చు, అలాగే సొరాపాలెం ఇసుక రీచ్ కావచ్చు, ఇసుక రీచ్ నుంచి కూడా అక్రమంగా ఇసుకను తరలిస్తూ కోట్ల రూపాయలు సోమిరెడ్డి గడిస్తున్నటువంటి పరిస్థితి ఆ సర్వేపల్లి నియోజకవర్గంలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటనారాయణ.